ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలా హనీ కలరు వచ్చింది. బార్డర్ ఏమో ఇలా వంకాయ రంగు వచ్చింది. ఈ శారీ మీదే ఈ బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. అండ్ వీళ్ళు మన యూట్యూబ్ ఇన్స్టా చూసి వచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం రావడమే 3 శారీస్ ఇచ్చారు. చాలా బాగున్నాయి డిజైన్స్. ఇది వచ్చేటప్పటికి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇంకా వేశాను. మిగతా 2 నెట్ క్లాత్వి కావాలన్నారు. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైను ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. 2 కలర్స్ కాంబినేషను. అందుకని నేను ఇంకా శారీ కలర్ అని సిల్వర్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో శారీ కలరు. అండ్ సిల్వర్ కూడా అదొకలాంటి సిల్వర్ అనమాట. నేను సేమ్ అట్లానే వేశాను. చెప్పా కదా మీకు దగ్గర 25 షేడ్స్ ఉన్నాయి. లేదు మీది 26th షేడ్ అయినా కూడా నేను కొనడానికి రెడీగా ఉన్నాను. చాలా బాగుంది కదా. వీళ్ళు లట్కన్స్ కూడా ఏమన్నారు, 3 బ్లౌజెస్కి ఈ లట్కన్స్ వేయమన్నారు. కొత్తగా చూసారో చెప్తున్నాను. లట్కన్స్ 2 వేస్తామండి. ఈ మోడల్ అయితే ఇక్కడ రోప్ పెడతారు, ఇది జాయిన్ చేస్తారు. అట్లాగా ఒక రోప్కి ఇది అనమాట. ఏంటి నెయిల్ పాలిష్ ఇంత ఇదిగా ఉంది అనుకుంటున్నారా? నిన్న థ్రెడ్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ థ్రెడ్ షాప్ ఓనర్ వాళ్ళ చిన్న పాప కూర్చొని నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. నాకు సైజ్ చేసింది, వేస్తాను, ఉత్తనే వేయించుకున్నాను. బాగాలేదు, మళ్ళీ వీడియోస్లో బాగుండదు అని జస్ట్ ఒక ఫింగర్కే వేయించుకున్నాను. మా వారికి కూడా లైట్గా 5 ఫింగర్స్కి వేసింది. ముద్దుగా ఉందిలే పిల్ల అని చెప్పి చక్కగా మా వారు వేయించుకున్నారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇవి కూడా డోరీ ఇది ఇచ్చి బుటీస్ కూడా ఒక లైన్ శారీ కలరు, ఒక లైన్ సిల్వరు. ఈ డిజైన్కే వచ్చిన బుటీస్ ఫ్రెండ్స్. బాగుంది కదా. బుటీస్ కూడా సేమ్ అట్లానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. ఫ్రెండ్స్ హ్యాండ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. వీళ్ళు బార్డర్ ఉంచుకుంటా అన్నారు. కొంచెం ఉంచుకుంటారు అంటే వాళ్ళది హ్యాండ్ 10 ఇంచెస్. నేను ఇక్కడ 6 పెట్టాను. ఇంకా ఇక్కడ 4 వాళ్ళు ఉంచుకుంటారని చెప్పేసి ఇట్లా బార్డర్ మీద వేశాను. చాలా బాగుంది అసలు. చూడండి ఎంత నైస్గా ఉంటుందో. హ్యాండ్ కూడా లైన్స్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. బంచి మధ్యలో వచ్చి అటు ఇటు లైన్స్ వచ్చి బాగుంటుంది. బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ బ్లౌజు, సెకండ్ శారీ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా పిస్తా గ్రీన్ వచ్చింది. ఈ బార్డర్ ఏమో కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది. అండ్ పర్పుల్ అండ్ లైట్ కనకాంబరం కలర్ షేడ్ వచ్చింది. వీళ్ళు నెట్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వీళ్ళది సెకండ్ శారీ అనమాట. అండ్ మన ఇన్స్టాలో చూసారంట. ఈ షేప్ కూడా అలానే ఉంది కదా, ఎందుకంటే పువ్వు షేప్ అలానే ఉంది కాబట్టి నెట్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది కదా. చక్కగా కలర్స్ కూడా వచ్చినాయి. కలర్స్ కూడా రానివ్వచ్చు అని చెప్పి చూడండి అసలు ఎంత బాగుందో. ఈ డిజైన్ కోసం నేను ఒక 1 అవర్ నేను థింక్ చేశానండి. ఎందుకంటే కలర్స్ ఉన్నాయి కాబట్టి. కలర్స్ లేకపోతే 2 కలర్స్ ఉంటే 2 కలర్స్తో వేసేయచ్చు. కలర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏది పెడితే బాగుంటుందా, ఎక్కువ మళ్ళీ ఏది రాణిస్తే బాగుంటుందా, తక్కువ రాణిస్తే డల్ అవుతుంది, ఎక్కువ రాణిస్తే ఓవర్ అవుతుంది అని చెప్పి కొంచెం ఒక గంట కుస్తీ పడి మొత్తానికి తేల్చానమాట. ఇలాగ పువ్వను అవుట్లైన్ పువ్వను బోర్డరు గోల్డ్ ఇచ్చాను. ఆకేమో శారీ కలర్ రానిచ్చాను. లోపలేమో పర్పుల్ లైట్ పర్పుల్ రానిచ్చాను. చూడండి ఓకేనా. బుట్టీస్లో కూడా ఇంకా దీనికి ఇంకా వేరేది యాడ్ చేయడానికి కుదరట్లేదు. 3 కలర్స్ కాంబినేషనే. ఇంక ఈ 4th కలర్ నేను బుట్టీస్లో పెట్టాను. బాగుంది కదా. ఎంత బాగుంది చూడండి. వాళ్ళు పనిమారా పెరల్స్ వేయమన్నారు. ఇంకా అందుకని ముత్యాలు కూడా వేశాను. చాలా బాగుంది కదా. ఇంకా కొందని సంటిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఫ్రంట్. చక్కగా కట్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఇది డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంత 100% నీట్గా రావాలనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది. బయట ఆల్రెడీ వేస్తున్నారండి, అంటే ఒకరికి పాయింట్అవుట్ చేయటం కాదు. ఇదేంటంటే నెట్ క్లాత్ అంతా విడిగా కనపడటము. నేను ఒక ఫంక్షన్లో చూశాను, ఒక ఆమె వేసుకుంది. ఈ డిజైన్ కాదు, బోట్ నెక్ రోజ్ ఫ్లవర్ వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ చేసాము మారిసిపేట వాళ్ళకి. అది మరి తను ఆ కస్టమర్ కస్టమర్ కాదులేండి, తను ఎక్కడ వేయించుకున్నారో ఇలా రోజ్ ఫ్లవరు. ఈ రోజ్ ఫ్లవర్ అవుట్లైన్ అంతా ఎంత గగ్గురు వచ్చిందో. ఇది చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. లోపల మీకు క్లాత్ అనేది కనిపించట్లేదు కదా, గ్రీన్ కలర్ క్లాత్. కానీ తంది ఈ గ్రీన్ కలర్ ఈ లోపల ఉన్న నెట్ క్లాత్ కూడా బయటికి కనబడుతూ ఎట్లా ఉందంటే ఏదో ఒక గొంగళ పురుగు అనకూడదు కానీ చెప్తున్నాను మీకు, ఫినిషింగ్ చెప్తున్నాను. ఒక గొంగళ పురుగులాగా బయటికి అంతా నెట్ క్లాత్ కనబడుతూ కత్తిరితో కట్ చేస్తే ఎంత ఇదిగా ఉంటుందో అంత ఇదిగా వచ్చింది ఫ్రెండ్స్. మన దగ్గర చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది. హ్యాండ్ ఎంత బాగుందో చూడండి. సేమ్ బుట్టీస్, సేమ్ ఈ కలరు ఇచ్చాను బుట్టీస్, ఎందుకంటే వర్క్లో యాడ్ చేయడానికి కుదరట్లేదు. బాగుంది కదా. చూసారా అసలు ఎక్కడైనా మీకు నెట్ క్లాత్ అనేది బయటకు వచ్చిందా చూడండి. అసలు ఎంత బాగుందో అసలు ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ. ఏ ఫ్లవర్ తీసుకున్నా కూడా అసలు నెట్ క్లాత్ బయటకు అనేదే రాలేదు చూడండి. బాగుంది కదా. ఈ ఆకు కానీ, ఆకు లోపల ఇంకో చిన్న ఆకు, పువ్వు కానీ అంతా ఓవరాల్గా కింద కట్ వర్క్ కూడా కింద కూడా చాలా నీట్గా వచ్చింది, కింద స్కాలప్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా బ్లూ కలరు అండ్ బార్డర్ ఏమో ఇట్లా అమ్మాయి బొమ్మలు వచ్చినాయి. వీళ్ళు ఫస్ట్ టైం మనకి ఇవ్వడం ఫ్రెండ్స్. ఎలా ఇచ్చారంటే వీళ్ళు, కాకపోతే మామూలుగా తెలుసు ఈ శారీ గల కస్టమరు నాకు పరిచయమేను, కానీ ఎప్పుడూ ఇవ్వలేదు. మామూలుగా పరిచయము ఏంటంటే మొన్న ఈ మధ్య కొంచెం టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఒక వైట్ శారీ అండ్ బ్లూ కాంబినేషన్తో బ్లౌజ్ వేసుకున్నాను. దాని మీద అమ్మాయి బొమ్మలు వస్తాయి. అమ్మాయి బొమ్మకి స్పెషల్ ఏంటంటే నెట్ క్లాత్ వేసాను నేను ఫ్రాక్కి. అది తను చూసి చాలా బాగుంది పుష్ప, నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను, కుదరట్లేదు, ఒకరోజు వస్తాలే అని చెప్పేసి నాకు ఇంకా 2 days తర్వాత వచ్చారు. 2 days తర్వాత వచ్చారు. ఇవ్వడమే నాకు 3 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ 3 శారీస్లో వన్ ఆఫ్ ద శారీ అనమాట ఇది. నువ్వు వేసుకున్నావు కదా మొన్న గుడికి వచ్చినప్పుడు, నాకు ఆ బొమ్మ కావాలి, అలానే వెయ్యి నెట్ క్లాత్ అని చెప్పారు కస్టమరు. అసలు ఎంత బాగుందో చూడండి. పెయింటింగ్ లాగా ఉంది కదా సడన్గా చూస్తే. అసలు ఎంత అందంగా ఉందో అసలు. ముఖం కానీ, ఐబ్రోస్, ముడి కానీ, ఆ చేతులు అలా భరతనాట్యం వేస్తూ డ్యాన్సింగ్ డాల్ ఫ్రెండ్స్. అసలు కింద పాదాలు కానీ. ఇది చూసారా నెట్ క్లాత్ ఏంటంటే దీని మనకి బ్లూ కలర్ సేమ్ కలరే నన్ను బ్లౌజ్ తీసుకురమ్మన్నారు. ఇంకా ఈ బ్లూ అండ్ ఈ డార్క్ నేరేడు పండు రంగు కాంబినేషన్లో వేయమన్నారు. ఇంకా ఈ కలర్ కాకుండా ఈ కలర్ నెట్ క్లాత్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఆ కలర్ నెట్ క్లాత్ తీసుకున్నాను. అసలు చూడండి ఎంత బాగా, చాలా బాగుంది కదా. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, బాగా సూట్ అయింది. ఇంకా నెట్ క్లాత్ ఇచ్చాను ఫ్రెండ్స్. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. లోపల కూడా గోల్డ్ కలరు రానిచ్చాను, పూసలు రానిచ్చాను. చాలా బాగుంది. కట్ వర్క్ వచ్చింది కింద, చాలా అందంగా ఉంది. నా బ్లౌజ్ కంటే ఇది ఇంకా ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చేశాను కస్టమర్ది. అది నాది ఫస్ట్ టైం బ్లౌజు. చూడండి కింద స్కాలప్ వచ్చింది. ఇవి కూడా నేను చిన్న చిన్న డ్రాప్ షేప్తో ఇచ్చాను. ఒక లైన్ అంతా పర్పుల్, ఒక లైన్ ఎల్లో, ఒక లైన్ బ్లూ, ఒక లైన్ గోల్డ్ అలా ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఈ గోల్డ్ చూసారా, ఇది కూడా లైట్ కాపర్ కలర్ గోల్డ్. ఓకేనా, సేమ్ లైట్ కాపర్ కలర్ గోల్డ్ వేశాను. అసలు ఎంత అందంగా ఉందో. ఈ బొమ్మ ఇటు తిరుగుతూ, ఈ బొమ్మ ఇటు తిరుగుతూ, ఇద్దరు ఫేసులు చూసుకుంటూ చాలా అందంగా ఉంది. అసలు ఇంకా చెప్పాలనుంది, కాకపోతే మీకు ఇంకా బోరు కొట్టిస్తానని నేను ఇంకా ఇంతటితో ఆపేసి నేను ఇంకా బ్యాక్ నెక్ చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఒక డిజైన్లోది, ఈ కట్ వరకు ఒక డిజైన్లోది, ఈ రెండు కలిపాను. ఇప్పుడు నెక్కు హైలైట్ ఏంటంటే, నెక్కు స్పెషల్ ఏంటంటే, హైలైట్ కాదు నెక్కు స్పెషల్ ఏంటంటే, నెక్కు ఒక డిజైన్లోది. ఈ బొమ్మ తీసుకొచ్చి ఆ నెక్కుకు పెడతాను. తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టు ఇంకా ఇప్పుడు నెక్కు చూస్తారుగా, ఇంకా నెక్కు గురించి ఇప్పుడు వర్ణన ఎందుకు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా నెక్కను ఫ్రంట్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. లట్కన్స్ కూడా నేను వెరైటీగా ఇచ్చాను, చూసేయండి. చాలా బాగుంది కదా. ఇది వేరే డిజైన్లోది, ఈ లోపల బొమ్మ, ఈ అవుట్లైన్ వేరే డిజైన్లోది అనమాట. కొంచెం ఈ వీటికి కొంచెం దగ్గరగా ఉంది కదా, ఎక్కడో దేంట్లోనో చూసినట్టు గుర్తుంది. ఒక 5000 డిజైన్లలో ఒక పూటంతా వెతికి అప్పుడు ఇంక ఈ బొమ్మ అనేది తీసుకొచ్చి దీని మధ్యలో పెట్టి, ఇది వేరే దాని అవుట్లైన్ తీసుకొచ్చి పెట్టా. భలే బాగుంది కదా. చూడండి డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ నెక్ మోడల్ చూసారా అసలు ఎంత అందంగా ఉందో. రౌండ్ కాదు, పలక కాదు, స్క్వేర్ కాదు, డిఫరెంట్గా ఉంది. ఒక నక్లీస్ మోడల్లో వచ్చింది. ఇది వేరే డిజైన్లోది నెక్, ఇది వేరే డిజైన్లోది.
మళ్ళీ అంటారు మీరు మామూలుగా ఇచ్చినప్పుడు మాకు నెక్కు మార్చండి అంటారు. అలా మార్చడానికి కుదరదండి. ఇలాగ బుట్టి ఏమన్నా ఉంటేనే మాకు నెక్కు మార్చడానికి కుదిరిద్ది. ఈ నెక్కుతో ఉన్న డిజైన్ ఉందనుకోండి, నెక్కు మార్చడానికి కుదరదు. ఇలాగ సింగిల్ పీసు లేదా ఒక పక్కన ఫ్లవర్సు, ఓ పక్కన అమ్మాయి బొమ్మ అట్లాగా ఏమన్నా ఉంటేనే ఈ నెక్ అనేది ప్లెయిన్గా ఉన్న నెక్కు మార్చడానికి కుదిరిద్ది. డిజైన్తో లింక్ ఉంటే కుదరదు. చాలా బాగుంది కదా. అసలు బుట్టీస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నేను చెప్పానా, నేను ఇంకా చెప్పాలనుంది, కాకపోతే మీకు బోరు కొట్టిద్దని ఊరుకుంటున్నాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. 3 బుట్టీస్ రానిచ్చాను. ఈ మాత్రం ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకవైపు ఇది ఇట్లా పెట్టేస్తారు. ఓకేనా. మళ్ళీ ఒకవైపు ఇది, లేదంటే ఇదొక కలరు ఒకవైపు పెడతారు, ఇదొక కలరు ఈ కలరు ఒకవైపు పెట్టి స్టిచ్ చేస్తారన్నమాట రోప్స్కి. ఇది ఎక్స్ట్రా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్, లట్కన్స్ వేసినందుకు. దీంతో కలిపి కాదు, ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం టూ మచ్ టైం టేకింగ్. అసలు భలే ఉంది కదా. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు బయటికి పూస రాదు, నాకు క్లాత్ ఊడదు, మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. చాలా బాగుంది. 2 లేయర్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. నెట్ క్లాత్ ఒక లేయర్ వేసి లోపల పూసలు పెట్టి మళ్ళీ ఇంకో లేయర్ వేసి ఒక 4 టైమ్స్ రానిచ్చాము. టూ మచ్ స్ట్రాంగ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా.